అమ్మ నాకు మంచి ముక్కర చేపించుకొచ్చిండు, చాలా విలువైనది, వజ్రంతో చేపించిండు. వజ్రం పెట్టిండు, కంకర రాయి కాదు, వజ్రం డైమండ్ పెట్టి చేపించుకొచ్చిండు. చాలా మంచోడు మీ తమ్ముడు, నేను ఏదంటే అది తీసుకొస్తాడు. ఎంత మంచోడో, నా అదృష్టం నాకు భర్తగా దొరికిందని ఇట్లా ఆమె పోగొడుతున్నదట. చాలా అదృష్టవంతురాలు నువ్వు, నీకేదంటే అది దొరికి తీసుకొస్తాడు ఆయన, మంచి మంచి చీరలు సొమ్ములు అన్ని తెచ్చి పెడతాడు అని వీళ్ళు మాట్లాడుకోగా మహారాజు విని పక్కన నవ్వుతాడట. అరే ఎందుకు నవ్విండు మహారాజు అని వాళ్ళకు లోపల ఆందోళన కలుగుతుంది. అమ్మ దాహం వేస్తున్నది, కొంచెం నీళ్లు చేరుకుంటా అని బకెట్ తీసుకొని ఇచ్చేస్తే బకెట్ తీసుకొని నీళ్లు తాగిండు. వెళ్ళిపోయేటప్పుడు అయ్యా మహారాజ్, మీరు నవ్విన మాట ఏంటిదో మాకు కొంచెం దయచేసి చెప్పండి, ఎందుకు నవ్విండ్రు మీరు అంటే అప్పుడు చెప్తున్నట్ట, అమ్మ ఒక 1000-2000 రూపాయల విలువైన ఒక ముక్కెర చేపిస్తేనే మీరు ఇంత పొగుడుతున్నారు మీ భర్తను. ఆ ముక్కే లేకపోతే ముక్కర ఎక్కడ పెట్టుకుంటుంటారు? ఇంత మంచి అందమైన ముక్కు ఉంటేనే కదా నువ్వు ముక్కెర పెట్టుకున్నావు. ఈ ముక్కర ఇట్లా రింగు లాగా పెట్టుకుంటారు, ఇంకా కొక్కెట్ లాగా ముక్కు పుల్ల అనుకోండి. ముక్కే దిక్కు లేకపోతే ముక్కు పుల్ల ఎడ పెట్టుకుంటుంది. మరి ముక్కు ఎవరు ప్రసాదించిండు? దేవుడు ప్రసాదించిండు. మరి ఇంత ఒక్క ముక్కు ఎంత విలువ ఉంటే మొత్తం మన శరీరానికి ఎంత విలువ ఉంటుంది? ఇదంతా ఇచ్చింది భగవంతుడే. కొంచెం ఈ సొమ్ముల మీద బట్టల మీద ధ్యానం పెట్టకుండా మీరు దేవుని మీద ధ్యానం పెట్టుండని చెప్పి వెళ్ళిపోయింది ఆయన. అప్పటి నుంచి వాళ్ళకు దేవుని మీద ధ్యాస పడ్డది. అరే నిజమే, మరి ఈ శరీరమే లేకపోతే ఆ సొమ్ములు ఎక్కడ పెట్టుకుంటుంది? చెవులకు దుద్దులు, మెడలో కంఠహారం, ఇవన్నీ పెట్టుకోవడానికి, వేళ్లకు ఉంగరాలు, ఇవన్నీ పెట్టుకున్నారంటే ఇవి ఉండాలి కదా. ఒక్కొక్కళ్ళకి చేతే ఉండేది పాపం. గాజులు, బంగారు గాజులు వేసుకున్నారంటే వాళ్ళకు ధనం ఉన్నది, కానీ చేతిలే ఉండేవి పాపం. ఒక్కొక్కళ్ళకి అట్లా ఉంటుంది పరిస్థితి. కాళ్ళే ఉండేవి, కాళ్ళకు కడియాలు పెట్టుకుందామంటే కాళ్ళే ఉండేవి ఒక్కొక్కళ్ళకి. అట్లాంటిది భగవంతుడు ఇయ్యక ఏ కారణం చేతనో వాళ్ళు అట్లా అప్పంగా అయిపోతారు. ఈ దేవుని విషయాలన్నీ తెలవటానికి కొరకు మనకు పరమేశ్వరుడు ఇచ్చిన దాన్ని మనం గుర్తించి కృతజ్ఞతతోటి ఉండాలి. ఇవన్నీ శాస్త్రం అంతా పురాణాలలో మనకు వేదవ్యాస మహర్షి రాశాడు. ఎన్ని రాశాడు పురాణాలు? 18 పురాణాలు. 18 పురాణాలకు ఒక చిన్న శ్లోకంలో వివరణ ఉన్నది. మధ్వయం భద్వయం చైవ భ్రత్రయం వ చతుష్టయం అనాపలింగ కుస్కాని వేద పురాణాన్ని ప్రచక్షతే.